తిమోతి కాస్త నెగిటివ్గా ఇది నా వల్ల కాదులే, పౌలు ఎక్కడా నేనెక్కడా అని అనుకోవటానికి కారణం ఏంటంటే, అంటే అంత విశ్వాసం లేకపోవటానికి కారణం ఏంటంటే, తిమోతి అంత ఆరోగ్యవంతుడు కాదు. పౌలు గారు కూడా ఉత్తరం రాస్తూ అంటాడు కదా, నీ కడుపులో జబ్బు నిమిత్తం కొంచెం రెడన్నా చెప్పాలా, కొంచెం ద్రాక్షారసం అంటే అది అనుకునేరు కాక, వినండి, కొంచెం ద్రాక్షారసం తీసుకో అన్నాడు. అంటే తిమోతికి కాస్త అనారోగ్యం, బలహీనుడు. ఇప్పుడు తిమోతి ఏమనుకుంటున్నాడు, నేను బలహీనుడిని కదా, నేను అనారోగ్యంతో ఉండేవాడిని కదా, నేనంత ఆరోగ్యంగా చలాకీగా ఉండేవాడిని కాదు కదా, రుగ్మతలు కలిగిన వాడిని కదా. పౌలు ఎక్కడా గాంధీ తాతలాగా ఎక్కడికి వెళ్ళినా కాలినడక మీద హుషారుగా పరిగెత్తుతూ ఉండేవాడు. మరి నాది అది కాదు కదా. పౌలు ఎక్కడా నేనెక్కడా, నేను బలహీనుడిని, రోగిష్టోని కదా. నాలాంటి బలహీనుడిని దేవుడు వాడుకుంటాడా? తన అనారోగ్య స్థితిని బట్టి కృంగిపోతున్నాడు. బిడ్డలారా, సైతానుగాడు కూడా కొన్నిసార్లు నీకు ఆ ఉద్యోగం రాదులే, నీకు జ్ఞానం లేదు, నీలాంటి దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? అలాంటి కార్పొరేట్ సంస్థలు నీకు ఉద్యోగం రావాలంటే అందంగా ఉండే వాళ్ళకి అలాంటి ఉద్యోగం వస్తుంది. నీ రూపం చూడు ఎలా ఉంది, నల్లగా ఉన్నావు. నీ రూపం చూడు ఎలా ఉంది, వికారంగా ఉన్నావు. నీ తెలివితేటలు చూడు ఎలా ఉన్నాయి. ఇంత తెలివి తక్కువ దద్దమని దేవుడు ఎలా వాడుకుంటాడు? ఇంత బలహీనుడిని దేవుడు ఎలా వాడుకుంటాడు? ఎలాంటి నీచమైన కుటుంబాలను దేవుడు ఎలా వాడుకుంటాడు? నీకు కొన్ని నెగిటివ్స్ సాతానుగాడు నీ కళ్ళ ముందు చూపించి నేను కృంగదీస్తాడు. నేను ఆరాధించే నా దేవుడు, నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడట. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడట. లోకములో గనుల ఎదుట నిలవబెట్టడానికి నీచులను దేవుడు ఏర్పరచుకున్నాడట. అంటే ఇప్పుడు నా వైపు చూడండి, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? వెర్రోడై ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే వాడి క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి? బలహీనుడై ఉండాలా. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే వాడి క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి? నీచుడై ఉండాలా. వెర్రిదానివా, నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడు. బలహీనుడివా, నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడు. సమాజం అంతా నిన్ను నీచంగా చూసి ఛీ దీని బ్రతుకు, ఛీ వీడి బ్రతుకు చెడ అని లోకమంతా నిన్ను నీచంగా ఎంచిందా? ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. విశ్వసించి మాట నువ్వు విశ్వసించగలిగితే నీ విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. తిమోతి, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు మామూలు ప్రణాళికలు కాదయ్యా. ఈ కాలంలో పౌలును వాడుకున్నట్లుగా రాగల కాలములో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఇంకోసారి చెప్పి తర్వాత విషయానికి వెళ్తాను. నీ భవిష్యత్తు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక చెప్తా. నీ తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవరి మీద కుమ్మరించబడిన ఒక ప్రత్యేకమైన ప్రార్థనాత్మ నీ మీద కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పూర్వీకుల వంశంలో ఎవ్వరూ బ్రతకనంత ఉన్నతమైన భక్తి నీ మీద కుమ్మరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. అయితే నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎస్, ఈ మట్టి మనిషి పట్లే మహిమగల దేవుడు ఈ గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఉద్దేశించింది నీవు కాదు, నీ పట్ల ఈ ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఇందాక చెప్పే కదా, దేవుని ఉద్దేశాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు. అది తప్పకుండా జరుగుతుంది అన్న విశ్వాసంతో మనం బ్రతికితే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఏ నాటికైనా దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఆయన ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా నంబర్ 1 పవిత్రతను కాపాడుకో, రైట్. నంబర్ 2 విశ్వాసాన్ని కాపాడుకో. నంబర్ 3 మంచి మనస్సాక్షిని కాపాడుకో. పౌలు అంటాడు, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై అనండి ఒకసారి ఈ మాట, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. మంచి మనస్సాక్షి అంటే ఏంటి? అసలు మనస్సాక్షి అనే పేరుకున్న అర్థం ఏంటంటే, మనస్సు సాక్ష్యం చెప్పటం. మనం ఏదైనా చేస్తే అది తప్ప ఒప్ప జడ్జి చేసే మొట్టమొదటి న్యాయమూర్తి ఎవరై అంటే నీ మనస్సే. అబద్ధం ఆడావు,
నువ్వు ఆడింది అబద్ధం అని భర్త అనక మునిపే, నువ్వు ఆడింది అబద్ధం అని భార్య అనక మునిపే, చివరికి దేవుడు కూడా అనక మునిపే, నువ్వు ఆడింది అబద్ధం, నీతో మొట్టమొదట మాట్లాడేది నీ మనస్సే. నీ మనస్సు నీ మీద సాక్ష్యం చెప్పిద్ది. నువ్వు సత్యంగా ప్రవర్తిస్తే, నువ్వు సత్యం మాట్లాడితే 100 మంది అది దాన్ని అబద్ధం అన్నా నీ మనస్సు చెప్తుంది నువ్వు మాట్లాడింది సత్యం, నువ్వు అబద్ధం ఆడలా. నువ్వు మంచి చేసినా చెడు చేసినా మొట్టమొదట తీర్పు తీర్చే ఆ జడ్జి ఎవరయ్యంటే నీ మనస్సాక్షి. ఇది మనస్సాక్షికున్న గుణం, మనస్సాక్షికున్న నైజం. అయితే మంచి మనస్సాక్షికున్న గుణం ఏంటో తెలుసా? ఒకవేళ పొరపాటున చెడు చేస్తే చేసిన చెడును ఒప్పుకొని విడిచిపెట్టేదాకా మంచి మనస్సాక్షి రోధిస్తూ ఉంటుంది. అబద్ధమాడావు, ఇప్పుడు అబద్ధం ఆడావు, ఆ టీ కప్పులు కడిగేటప్పుడు ఒక టీ కప్పు పగిలిపోయింది. మీ సార్ ఎక్కడో దుబాయ్ నుంచి తీసుకొచ్చాడు. ఒకరోజు అడుగుతాడు, టీ కప్పు కనపట్లేదేంటే అంటాడు. మీరేమంటారు? ఏమోనండి నాకు కూడా తెలియదు. ఆల్రెడీ పగలగొట్టావు, డస్ట్బిన్లో వేసావు, భర్తకు తెలియకుండా బయట వేసేసావు. ఏమోనండి నాకు తెలియదు. తెలియకుండా మన ఇంట్లోంచి ఎట్టబోయింది? నమ్మేడు వెళ్ళిపోయాడు. నీ మనస్సాక్షి బ్రతుకుంటే, నీ మనస్సాక్షి నిజంగా మంచి మనస్సాక్షి అయితే, భర్తతో అబద్ధం ఆడావు, పోయి భర్తతో చెప్పు, అయ్యా నేను ఆడింది అబద్ధం, నా చేతుల్లో పగిలిపోయిందయ్యా, ఆ పొరపాటు చేసింది నేనేనయ్యా అని ఒప్పుకొని విడిచిపెట్టేదాకా మంచి మనస్సాక్షి అంతరంగంలో క్షోభించటం ప్రారంభిస్తుంది. విన్నారు ఈ మాట? ఒకవేళ ఉద్యోగ స్థలంలో ఎక్కడో ఓ ₹1,00,000 లంచం తీసుకున్నావు. లంచం తీసుకునేటప్పుడు నీ మనస్సాక్షి చెప్తుంది, జీతంతో తృప్తిపడు, జీతంతో తృప్తిపడు. లంచం మనుషుల కళ్ళకు గుడ్డితనం కలుగు చేస్తుంది. లేఖనాల్లో రాయబడి ఉంది కదా, లంచంతో పొరపాటున లంచం తీసుకోకు, జీతంతో తృప్తిపడు. లంచం ఎవరికి ఇచ్చావో, ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళకి తిరిగి ఇచ్చేయి అని చెప్పి నీ మనస్సాక్షి బ్రతుకుంటే, ఆ వ్యక్తికి ఇచ్చేదాకా మనస్సాక్షి లోపటుండి క్షోభించటం, ఏడవటం ప్రారంభిస్తుంది. దైవజనమ, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలంటే ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా బ్రతకాలి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మంచి మనస్సాక్షి ఎలా ఉంటుందంటే, వ్యర్థత ఏదైనా తన లోపటికి వస్తే దాన్ని తొలగించుకునేదాకా మనిషి మౌనంగా ఉండలేడు. మంచి మనస్సాక్షి ఎలా ఉంటుందో చెప్తా. ఈ కన్ను చాలా సున్నితమైంది. ఈ కంటిలో చిన్న నలుసు పడింది అనుకోండి, ఎంత నలుసు? కొంచెం పెద్దగా చెప్పండి, ఇంకొంచెం పెద్దగా. చిన్న నలుసు పడితే ఆ రాత్రి ప్రశాంతంగా పండుకొని తెల్లారిన తర్వాత తీసుకుందాంలే, తొందర వచ్చింది, 2-3 రోజుల తర్వాత తీసుకుందాంలే అని ప్రశాంతంగా పండుకుంటావా? ఆ నలుసు తీసేదాకా నెమ్మది లేక కాలుగాలిని పిల్లిలాగా అటు ఇటు తిరుగుతామా? కంట్లో ఏం పడింది తమ్ముడా? రాయా? కాదు. ఓ 1/4 కిలో రాయా? 1/4 కిలో కాదు, చిన్న నలుసు కంటిలో పడితే దాన్ని తొలగించుకునేదాకా నీ మనస్సాక్షి నిజంగా మంచిదైతే, వాత వేయబడిన మనస్సాక్షి అయితే నేనేం చేయలేను. సినిమాలు చూసినా తప్పనిపించదు, ఫోర్నోగ్రఫీ చూసినా తప్పనిపించదు, వేరే అమ్మాయితో చాటింగ్ చేసినా తప్పని అనిపించదు, వంకర చూపులు చూసినా తప్పని అనిపించదు, యవ్వన కాలంలో కాలు జారినా తప్పని అనిపించదు. ఎందుకు అనిపించదో తెలుసా? కొందరి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయిందని లేఖనాల్లో రాయబడి ఉంది. తప్పు చేసి కూడా ఎంత కూడా పశ్చాత్తాపం లేకుండా కరుడుగట్టిన వ్యక్తిలాగా వ్యక్తి బ్రతుకుతాడు. నీ మనస్సాక్షి నిజంగా మంచిదైతే, నీ మనస్సాక్షి సున్నితమైందైతే, చిన్న అపవిత్రత నీలోనికి వచ్చినా దాన్ని తొలగించుకునేదాకా దేవుని దగ్గర ఏడవటం ప్రారంభిస్తావు. అందుకనే మన మనస్సాక్షి ఎప్పటికీ సున్నితమైనదై ఉండునుగాక.
అయితే ఈ మనస్సాక్షి సున్నితమైనదై ఉండాలంటే ఎప్పుడు హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, యేసు రక్త ప్రోక్షణ కింద మన హృదయం ప్రతి క్షణం కడగబడితే మనస్సు నిర్మలమైన మనస్సాక్షిగా మారిపోద్దట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే యేసయ్య రక్తంతో ప్రతి క్షణం మనం తడపబడతా ఉంటే మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షిగా, మృదువైన మనస్సాక్షిగా, మెత్తని మనస్సాక్షిగా మారిపోద్ది. ఇందాక చెప్పే కదా, కంటిలో చిన్న నలుసు పెడితే దాన్ని తొలగించుకునేదాకా మనకు నెమ్మది ఉండదు. ఎందుకు? కన్ను చాలా సున్నితం, మన చర్మం చాలా సున్నితం. ఏమంటే ఇంజెక్షన్ చేసేటప్పుడు ఒక కాలంలో ఒకప్పుడు సూదుల సైజు వేరు, ఇప్పుడున్న సూదులు ఉన్నాయి చూసారా, చాలా సన్నగా ఉంటాయి, కంటికి కనపడనంత ఉంటాయి. ఇప్పుడు నర్సక్క సిరంజిలో నింపుకొని సూదితో పొడవటానికి వస్తుంది. ఇక్కడ పెట్టక మునిపే, గొచ్చక మునిపే కొంతమంది ఎక్స్ప్రెషన్ చూడండి. ఒరే ఇంకా గొచ్చలేదురా నాయన, ఆ మూతి బిగించే విధానం చూడండి. అబ్బో మూతి 30 అంకలు తిప్పుతారు. అబ్బో ఇక చూడండి. కొంతమందికి ఇంజెక్షన్ అంటే జ్వరం అంట. జ్వరం వచ్చినందుకు కాదు ఇంజెక్షను, ఇంజెక్షన్ చేయించుకోవాలంటే జ్వరం వస్తుందంట. కొంతమంది పుణ్యాత్ములు అట్లుంటారు. ఇంత సన్నటి సూది పొడిస్తేనే విలవిలలాడిపోతాం. కారణం ఏంటి? మన చర్మం చాలా సున్నితమైంది. ఇక పల్లెటూరులో గేదెలు ఉంటాయి సార్, గేదెలు ఉంటాయి. గేదెలకు పొడిసే సూది ఏ సైజులో ఉంటుంది? మనకులాగా సన్నగా ఉంటుందా? దొప్పనం అంత సైజులో ఉంటుంది. దొప్పనం తెలుసు కదా, దొప్పనం అంత సైజులో ఉంటుంది. ఆ డాక్టర్ గారు, వెటనరీ డాక్టర్ గారు 2 వేళ్ల మధ్య దాన్ని సూది పెట్టి గమనించు, మనకలాగా టించర్ రాసి, ఏం కాదులేమ్మా, నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, ఇట్లా దూతో ఏమనడో, 2 వేళ్ల మధ్య సూది పెడతాడు, పెటామని కొడతాడు. అంత ఎత్తున పెటామని కొడితే ఈ గేదె ఉంది చూసారా, ఏదో ఏగవాలినట్లుగా తోక తిట్ట అంటది. ఎందుకు? దాని చర్మం చాలా మందం. నన్ను క్షమించు ఈ మాట అంటున్నందుకు. నీ మనస్సాక్షి గేదె చర్మం లాగా మందమైతే తప్పు చేసిన పశ్చాత్తపడవు. తప్పు చేశాను అని అపరాధ భావం కూడా నీ గుండెల్లో ఉండదు. వాత వేయబడిన మనస్సాక్షి అయితే కాలేజీలో ఆ అబ్బాయితో చాటింగ్ చేసి, ఈ అబ్బాయితో చాటింగ్ చేసి, ఉద్యోగ స్థలంలో ఆ అబ్బాయితో చాటింగ్ చేసి, ఈ అబ్బాయితో చాటింగ్ చేసి, మరలా దేవుని మందిరానికి వచ్చి సంతోషంగా చప్పట్లు కొడతా, పరిశుద్ధ కూర్చున్న వాళ్ళు అనుకుంటారు, దేవదూత కూడా ఇంత అద్భుతంగా పాడదేమో. మనస్సాక్షి సున్నితమైనదైతే దేవుని సన్నిధిని సమీపించేటప్పుడు, అయ్యో పవిత్రుడైన దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను, నా దేవుని సన్నిధిలో నేను ఎలా కూర్చోగలను, నా దేవునికి నేను ముఖం ఎలా చూపించగలనని భయపడుతూ దేవుని సన్నిధిలోకి వస్తాం. మెట్టుకు మన మనస్సాక్షి ఎలా ఉండాలో తెలుసా? ఏ చిన్న పొరపాటు మనలోనికి వచ్చినా ఎప్పటి బలహీనతను అప్పుడు తొలగించుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఒక్క మాట చెప్పి నేను ముగింపుకి వెళ్తాను. సముద్రానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? సముద్రం ఎప్పుడు చచ్చింది తన లోపట ఉంచుకోదు. అగైన్, సముద్రం ఎప్పుడు చచ్చింది తన లోపట ఉంచుకోదు. నట్టనడి సముద్రాన ఓడ బోల్తా పడింది, చనిపోయారు. ఆ చనిపోయిన శవాలు సముద్రంలో తేలియాడుతూ ఉంటుండగా ఈ అలల ప్రవాహం ఆ శవాన్ని నెడుతూ ఆ శవాన్ని ఎక్కడికి తీసుకొస్తాయో తెలుసా? ఒడ్డుకు తీసుకొస్తాయి. అది మనిషే కావచ్చు, చచ్చిన చేపలే కావచ్చు, చచ్చిన తిమింగలాలే కావచ్చు. సముద్రం చచ్చిన వాటిని తనలో ఉంచుకోదు. నీ మనస్సాక్షి మంచిదైతే ఏ పాపము మంచి మనస్సాక్షి నీలో ఉండనివ్వదు. దాన్ని బయటకు నెట్టివేసే వరకు, దాన్ని బయటకు తోలివేసే వరకు నీ మనస్సాక్షి లోపటుండి ఏడవటం ప్రారంభిస్తుంది. తెలుసా? అలాంటి మనస్సాక్షి నీకుంటే నీ పట్ల దేవునికి ఏ ప్రణాళికలు ఉన్నాయో తప్పకుండా ప్రణాళికలు దేవుడు నెరవేర్చునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అగైన్, నేను అనవసరంగా దేవుడు పుట్టించలా.
నీ జన్మ వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. నీ పుట్టుక వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. నీ తల్లిని అడుగు, అమ్మా నన్ను ఎందుకు కన్నావు? నాకేం తెలుసయ్యా. నిన్ను కన్న నాన్నని అడుగు, నాన్న నన్ను ఎందుకు కన్నావు? నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? వాళ్ళకి తెలియదు. నిన్ను పుట్టించిన దేవునికి తెలుసు నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక. కానీ ఖచ్చితంగా చెప్తాను, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక. ఓ సందర్భంలో ఇజ్రాయేలీట్రా యోసేపుని యాకోబు ఆశీర్వదిస్తూ ఇలా అంటాడు, మోకరించు. ఇట్లా చేయబెట్టి ఏమైనా ఆశీర్వదిస్తాడో తెలుసా? నీ తండ్రి దీవెనలకు మించి, నీ పూర్వీకుల దీవెనలకు మించి హెచ్చైన ఆశీర్వాదం యోసేపు నడినెత్తి మీదకి దిగివచ్చునుగాక అంటాడు. ఇంకోసారి చెప్పంటారా? నీ తండ్రి కంటే హెచ్చైన, నా పూర్వీకుల కంటే హెచ్చైన ఆశీర్వాదం యోసేపు నడినెత్తి మీదకి దిగివచ్చునుగాక. మరొకసారి చెప్పంటారా? నీ తండ్రి కంటే హెచ్చైన. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. అంటే ఈ తండ్రి ఏమంటున్నాడు? నాన్న, నా దేవుడు నన్ను దీవించాడు, కానీ నిన్నెలా దీవించబోతున్నాడో తెలుసా? నన్ను దీవించిన దానికంటే నేను ఎక్కువ దేవుడు దీవించబోతున్నాడు. నన్ను దీవించిన దానికంటే కాదు, నా పూర్వీకులను దీవించాడు. యాకోబు పూర్వీకులు ఎవరు? జానా. పాత నిబంధనలో జాన్ ఎక్కడున్నాడు తమ్ముడా? చెప్పండి చెప్పండి. నా పూర్వీకుల పైన యాకోబు పూర్వీకులు ఎవరు? ఆయన తండ్రి ఇస్సాకు, ఆయన తాత అబ్రహాం. అంటే యోసేపుతో అంటాడు, అబ్రహామును దీవించిన దానికంటే, ఇస్సాకును దీవించిన దానికంటే, యాకోబైన నన్ను దీవించిన దానికంటే ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదం నీ మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఇది యోసేపును గూర్చిన ప్రవచన వాక్యే కాదు, నిన్ను గూర్చి దేవుడు చెప్పే ప్రవచన వాక్కు. ఈ వాక్కు నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక, నీ బ్రతుకులో దేవుడు నెరవేర్చునుగాక. మరోసారి గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఆ దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడినట్లుగా, నంబర్ 1, పరిశుద్ధతను కాపాడుకో. ఎప్పుడు మోతేసుకోవాలా? తమ్ముడా, ఫోన్ మాట్లాడేసావా? ఇక మోతే పెట్లు పెట్టేసి. ఫోన్ చేయాల్సింది చేసావా? ఇక మోతేసి. కంటికి మోతేసుకో, చెవులకు మోతేసుకో, నోటికి మోతేసుకో. సర్వ అవయవాలకు మూత వేసుకొని అవసరమైనప్పుడు వాడు, అవసరమైన దానికి వాడు, పరిశుద్ధమైన దానికి వాడు. ఇంక వివరణ నేను చెప్పలేను. పరిశుద్ధమైన దానికి వాడు, తర్వాత మోతే. ఎంత పవిత్రంగా బ్రతుకుతావో నీ పట్ల దేవుని ప్రణాళిక అంత గొప్పగా దేవుడు నెరవేరుస్తాడు. నంబర్ 1, పరిశుద్ధతను కాపాడుకో. నంబర్ 2, విశ్వాసాన్ని కాపాడుకో. నంబర్ 3, మంచి మనస్సాక్షిని కాపాడుకో. ఆఖరి మాట, పోరాట పటిమను కాపాడుకో. ఇక్కడ అంటాడు తిమోతి, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై పోరాడు అంటాడు. అనండి మాట. అంటే జీవితంలో ఏది సాధించాలన్నా ఒక ప్రయత్నంతో అన్నీ రావు. కొన్నిసార్లు ఒక చిన్న ప్రయత్నంతోనే నువ్వు జయాన్ని పొందగలుగుతావు. కొన్ని ఉంటాయి, ప్రయత్నం చేసి పోరాడితే కానీ ఎట్లాస్ట్ నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుతుంది. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మరొకసారి చెప్దాం ఆమేన్. అందుకని అంటాడు తిమోతి, పోరాడు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడు, ఉద్యోగంలో పోరాడు, వ్యాపారంలో పోరాడు, సేవా రంగంలో పోరాడు, చదువుల్లో పోరాడు. నువ్వు పోరాడుతూ వెళ్ళు. ఈరోజు గెలవలేదా? కృంగిపోకు. రేపు పోరాడు. రేపు పోరాడావు, ఓడిపోయావా? కలవరపడకు. ఎల్లుండు పోరాడావు, ఓడిపోయావా? వచ్చే వారం కూడా పోరాడు. వచ్చే వారం పోరాడావు, ఓడిపోయావా? ఆ తర్వాత వచ్చే వారం పోరాడు. వచ్చే వారం కూడా పోరాడావు, ఓడిపోయావా? వచ్చే నెల పోరాడు. వచ్చే నెల ఓడిపోయావా? ఆ తర్వాత వచ్చే నెల పోరాడు. ఖచ్చితం పోరాడుతూ వెళ్ళు. ఒకానొక రోజు తప్పకుండా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఈ పోరాటం నువ్వు పోరాడు అని మాట్లాడతాడు. దైవజనమా, ఒక విలువైన మాట చెప్పి ఇక్కడ నేను ముగిస్తా.
జీవితంలో ఎప్పుడైనా విజయం ఆలస్యమైందంటే, జీవితంలో ఎప్పుడైనా విజయం ఆలస్యమైందంటే దేవుడు భవిష్యత్తులో నీకు సాధారణమైన విజయం ఇవ్వాలనుకోవట్లా, ఒక అఖండమైన విజయం దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా ఒక ప్రయత్నంలో ఈ ఎగ్జామ్ కొరకు ప్రయత్నం చేశావు, ఈ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశావు, ప్రయత్నంలో ఓడిపోయావా? నా బ్రతికింతేలే, నా బ్రతుకు ఓటమేలే అని అనుకోకు. నువ్వు ఆశపడిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉంచాడు. అందుకనే ఎంత పోరాటం పోరాడుతావో, మోర్ పెయిన్ మోర్ గెయిన్, ఎంత పోరాడుతావో అంత గొప్ప విజయాన్ని సాధించడానికి దేవుడు కృప చూపించునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. వినపడలే, పెద్దగా చెప్పండి. ఇంకొకసారి, చివరిసారి. మామూలుగా మన ఇంటి పక్కన టైలర్ కుట్టిన సొక్కాయలు గట్టిగా ఉంటాయా, రెడీమేడ్ సొక్కాయలు గట్టిగా ఉంటాయా? ఏమండి? ఇంకోసారి ఏమండి, మన ఇంటికాడ బట్టల దుకాణానికి వెళ్ళి బట్ట కొనుక్కొని వచ్చి టైలర్కి ఇచ్చి టైలర్ చేత కుట్టించుకునేది లేట్ అయిద్దా? రెడీమేడ్ బట్టలు కొనటం లేట్ అయిద్దా? రెడీమేడ్ బట్టలదే ఉంది, షాప్కి వెళ్ళేసరికి వచ్చా కొత్త బట్టలు వేసుకోవచ్చు. అదే టైలర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటో తెలుసా, మా చిన్నతనంలో బాబు అని ఒక టైలర్ ఉండేవాడు, అద్భుతమైన టైలర్. టిల్ డేట్ ఎప్పటికీ ఆయన కుట్టినంత అద్భుతంగా ప్రపంచంలో ఎవరో కుట్టరేమో అన్నంత విచిత్రంగా ఉంటుంది. కాకపోతే సమస్య ఒకటే, ఈ క్రిస్మస్కి ఇస్తే వచ్చే క్రిస్మస్కి ఇస్తాడు బట్టలు, అంతే. ఈ క్రిస్మస్కి ఇస్తే వచ్చే క్రిస్మస్కి ఇస్తాడు బట్టలు. సరే వింటారా? టైలర్ కుట్టిన బట్టకి రెడీమేడ్ బట్ట తొందరగానే వస్తుంది. ఒక పిల్లోడు ఇట్లాగే వచ్చాడు, అన్నయ్య నా బర్త్డే అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. నాకున్న అలవాట్లు కొన్ని అలవాట్లు ఏంటంటే మోకరించిన ఆయన పర్వాలేదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు పెద్దోడి కొరకు అన్న ప్రార్థన చేయండి అని తీసుకొచ్చారు. నేను చేసే ప్రార్థన, తల్లి వంశంలో తండ్రి వంశంలో ఎవ్వరూ ఆశీర్వదించబడినంతగా ఈ బిడ్డ ఆశీర్వదించబడునుగాక అని ప్రార్థన చేస్తా. చిన్న కొడుకుని తీసుకొచ్చారనుకోండి, ఏమని ప్రార్థన చేస్తా? సేమ్ తండ్రి వంశంలో తల్లి వంశంలో ఎవ్వరిని దీవించినంతగా. చెప్పండి. నాకున్న అలవాట్లో తెలుసు, అలవాట్లో ప్రార్థన చేసిన తర్వాత ఇట్లా కొట్టడం ఒక అలవాటు, ప్రార్థన చేసిన తర్వాత ఇట్లా కొట్టడం ఒక అలవాటు. ఆ చిన్నపిల్లోడు ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇట్లా అనబోయా, ఆ పిల్లోడు భయపడతా ఇట్లా అన్నాడు, నా చెయ్యి జారి ఆడి జేబు మీద పడింది, ఆ జేబు ఊడి నా చేతిలో పడింది. నేను అడిగా, ఏ టైలర్ కుట్టారురా అన్న, ఏ టైలర్ కుట్టాడు రా అన్న అంటాడు, ఇది టైలర్ కొట్టలేదన్నా, రెడీమేడ్ది అన్నా. రెడీమేడ్ది అట్లాగే ఉంటుంది. పోరాడావు, ఫలితం రాలేదా? పోరాడావు, సమాధానం రాలేదా? ప్రయత్నం చేసావు, జవాబు రాలేదా? ఆలస్యం అవుతుంది అంటే ఒక గొప్ప విజయాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు. నమ్మండి మాట, ఒక గొప్ప విజయాన్ని దాచిపెట్టుంచాడు అన్న సంగతి ఎరిగి పోరాడు. గెలిచే వరకు దేవుని సన్నిధిలో పోరాడు. గెలిచే వరకు పోరాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట అంటాడు. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 29వ అధ్యాయం 11వ వచనం. ఇరవై 11 నాతో కలిసి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఒకసారి నా వైపు చూడండి. అన్నయ్య నా జాతకం ఎట్టుంది అనండి ఒకసారి, పర్వాలేదు. నా జాతకం చెప్పండి. మీ జాతకం అక్కడ, ఒరే నాయనని, మీ జాతకం ఆ వాక్యంలో ఉంది. రాబో దినాలలో నిరీక్షణకరమైన దినాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు.
సమాధానకరమైన దినాలు దేవుడు దాచిపెట్టాడు, క్షేమకరమైన దినాలు దాచిపెట్టాడు. ఇదే యెహోవా వాక్కు, ఆయన ఉద్దేశం నీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ముగిస్తున్నా. ఆయన ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడాలంటే మొట్టమొదట ఏం చేయాలి? పవిత్రతను కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, మంచి మనస్సాక్షిని కాపాడుకో. ఆఖరి మాట, పోరాట పటిమను కాపాడుకో. దేవుడు ఏది ఉద్దేశించాడో తప్పకుండా నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక.